శివుడి నుండి నంది దూరం అవ్వాలని పార్వతీదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసా అండి మీకు? ఎందుకంటే ఒకరోజు కైలాసంలో శివుడు, పార్వతి పాచికలు ఆడుతూ ఉంటారనమాట. ఈ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు. అయితే ఈ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది. కానీ శివుడి మీద భక్తితో నంది శివుడే గెలిచాడని ప్రకటిస్తాడనమాట. దానితో పార్వతీదేవికి కోపం వచ్చి నందిని శివుడికి దూరంగా ఉండమని శపిస్తుంది. దాంతో శివుడు పార్వతీదేవితో నా మీద ప్రేమతో చేశాడు, నీ మీద కోపంతో కాదు అని చెప్పాడు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి ఈ శాపం నుంచి బయటకు రావాలంటే వినాయకుడి వల్లే అవుతుంది అని పార్వతీదేవి చెబుతుంది. పార్వతీదేవి చెప్పినట్టే నంది రోజు రుచికరమైన నైవేద్యాలు పెట్టి వినాయకుడిని పూజించడం మొదలు పెడతాడనమాట. అయితే ఒకరోజు గడ్డి తింటున్నప్పుడు వినాయకుడు వచ్చి నైవేద్యాన్ని నాకు ఇప్పుడే పెట్టు అని అడుగుతాడనమాట వినాయకుడు. దాంతో నంది తను తింటున్న గరికను వినాయకుడికి సమర్పిస్తాడు. అలా నంది భక్తికి మెచ్చి వినాయకుడు నందీశ్వరుని శాపం నుంచి విముక్తిని చేస్తాడు. అప్పటి నుంచి వినాయకుడిని అందరూ గరికతో పూజిస్తారన్నమాట.